దేవుని సందేశాన్ని వినడానికి ఆసక్తిగా కూడి ఉన్న సహోదరి సహోదరులందరికీ ప్రభునామమున వందనం తెలియజేస్తున్నామండి. క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం, ఆయన సమాధి, ఆయన పునరుత్థానము సువార్తగా లోకానికి ప్రకటించాల. ఆ ప్రకటించే బాధ్యత దేవుడు అపోస్తలులకు అప్పగించాడు. అపోస్తలులు క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానాన్ని, ఆ పునరుత్థానం వలన ఆయన పొందిన అధికారాలని సర్వ సృష్టికి ప్రకటించవలసిన బాధ్యత కలిగిన వారే ఉన్నారు. కాబట్టి మొదటిగా శిష్యులే యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని నమ్మాలంటే యేసు ప్రభు బ్రతికున్న దినాల్లో యేసు ప్రభువును కూర్చున్న భావాలు శిష్యులకి భౌతికంగా ఉన్నాయి. యేసు ప్రభు వెంట 3.5 సంవత్సరాలు అపోస్తలులు తిరిగారే కానీ ఆయన చెప్పిన మాటల్లో ఆత్మ సంబంధమైన దేవుని సంకల్పాన్ని వారు అర్థం చేసుకోలేదు. యేసు ప్రభువుని వెంబడించిన శిష్యులు ఆయన్ని భౌతికంగానే ఆలోచన చేశారు. యేసు ప్రభు వెంట తిరిగితే ఘనత వస్తుందని కొంతమంది వెంబడించారు. యేసు ప్రభు వెంట తిరిగితే ఆయన రేపొద్దున రాజు అవుతాడు, ఆయన రాజ్యంలో మాకి అధికారాలు వస్తాయి అని భౌతికమైన అధికారాల కోసము వెంట తిరిగిన వారు అపోస్తలుడు. మరొకడు ఎల్లప్పుడూ సత్యవాక్యాన్ని ప్రభువు నోట వింటూ కూడా ధనాపేక్షని హృదయంలో చంపుకోలేని విగ్రహారాధికుడు ఉన్నాడు, ఇస్కరియోతు యూద. యేసు ప్రభువుని 30 వెండి నాణేలకి అమ్ముకున్నాడు. ఆయన మాటలు విన్నా అతని హృదయంలో ఉన్న విగ్రహారాధన మాత్రం పోలేదు. అలాంటి వారికి క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం రుజువుగా చూపించడానికి ఆలోచన చేశాడు దేవుడు. లోకాన్ని నమ్మించడానికి తర్వాత సంగతి మొదటిగా ఆయన వెంట తిరిగిన శిష్యులకే యేసు ప్రభు యొక్క పునరుత్థానం, మృతులలో నుండి లేపబడ్డాడు అన్న వాస్తవం వారి హృదయాల్లో ముద్రింపబడాలి. వారి హృదయాల్లో ముద్రించడానికి ఆలోచన చేశాడు దేవుడు. యేసు ప్రభువుని సమాధి చేసిన వారు ఆ సమాధి కార్యక్రమాలతో ఆయన గురించి ఆలోచన మర్చిపోయారు, విడిచిపెట్టారు. అయితే శత్రువులు మాత్రం ఆయన గురించి ఆలోచన చేసి సమాధిని బంధించారు. బంధించిన తర్వాత దేవుడు తన శక్తి చేత యేసుప్రభుని మృతులలో నుండి లేపాడు. లేపిన తర్వాత దేవుడు ఆయనను పరలోకానికి తీసుకెళ్ళాడు. పరలోకంలో అధికారాన్ని అనుగ్రహించాడు దేవుడు యేసుప్రభుకి. క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానంలో క్రీస్తు ప్రభువుకి సర్వాధికారాన్ని అప్పగించాడు దేవుడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. మత్తయి సువార్త 28:18లో అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను, అది సమాచారం. మొట్టమొదటిగా భూలోకం మీదను పరలోకం మీదను సర్వాధికారం పొందాడు ప్రభు యేసు. ఇవ్వబడింది ఎవరిచ్చారు? తండ్రి ఇచ్చాడు. అధికారాలు తండ్రి యొద్ద నుండి వస్తాయి ఎవరికైనా. కాబట్టి క్రీస్తు ప్రభువు పరలోకమందును భూలోకమందును సర్వాధికారం పొందినవాడై ఉన్నాడు.
పాతాళ లోకం మీద కూడా అధికారం ఆయనకే. ప్రకటన గ్రంథం 1:18 క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం తర్వాత క్రీస్తు ప్రభుకి అనుగ్రహింపబడిన అధికారాలు 3 లోకాల ఆధిపత్యం. ప్రకటన గ్రంథం 1:18 ఈ మాట రాయబడింది, నేను మొదటివాడను కడపటివాడను. సృష్టికి ఈ మొదటివాడును కడపటివాడును ప్రాముఖ్యమైన వ్యక్తిని నేను మొదటివాడును కడపటివాడును, మృతుడనైతిని గాని యుగయుగములు సజీవునై ఉన్నాను అన్నాడు. మరియు మరణం యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. తాళపు చెవి అధికారానికి సూచన. మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. దేవుడు యేసు ప్రభుకి 3 లోకాల ఆధిపత్యాన్ని అప్పగించాడు. అంతేనా? అంతేకాదు, దావీదు సింహాసనపు తాళపు చెవులు కూడా యేసు ప్రభుకి అప్పగించాడు దేవుడు. చదువుతాం, ఇలాగ రాయబడింది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. దావీదు తాళపు చెవులు కలిగిన వాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం తర్వాత దేవుడు ఆయనకి ఇచ్చిన అధికారాలు 3వ అధ్యాయము 7వ ఈ మాట రాయబడింది. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయము, దావీదు తాళపు చెవులు కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియకు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా అన్నాడు. దావీదు తాళపు చెవులు కలిగిన వాడు ప్రభు అయిన యేసు. దావీదు సింహాసనం మీద కూర్చుండబెట్టబడ్డాడు. ఎప్పుడైతే యేసు ప్రభు దావీదు సింహాసనం మీద కూర్చున్నాడో అప్పుడు దేవుని కుమారుడు, ఇశ్రాయేలీల రాజు, సమస్తానికి రాజు, దేవుని రాజ్యానికి రాజు. దావీదుతో దేవుడు చేసిన ప్రమాణాన్ని నెరవేర్చాడు అన్నమాట. సమూయేలు మొదటి గ్రంథం, క్షమించండి 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 13వ సువార్త. మీకేం చెప్పానంటే, కొరింథీయులారా, నేను చెప్పిన సువార్త జ్ఞాపకం చేస్తున్నా. మీకు వృద్ధుల పునరుత్థానం లేదంటున్నారు కదా, యేసు ప్రభుకి ఏ అధికారం ఉందో గుర్తుపెట్టుకో చెప్తున్నాడు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 13వ అతడు 12 నుంచి చదువుతాం. 12 నుంచి ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. దావీదుతో చెప్తున్నాడు, నీ దినములు, దావీదు, నీ దినములు సంపూర్ణమైన తర్వాత నీవు నీ పితరులతో కూడా మృతి పొందిన తర్వాత, నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి ఒకడిని పుట్టించి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరుస్తాను. బాగా గుర్తుపెట్టుకో. అతని చేత మందిరం కట్టించుకుంటా. నీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి కాబట్టి నీ సంతానంలో పుట్టబోయేవాడికి నీ సింహాసనం ఇస్తాను. 1, 2 అతన్ని నేను హెచ్చిస్తాను, రాజ్యాన్ని ఇస్తాను. అతన్ని నా కుమారుడిగా స్వీకరిస్తాను. నేను అతనికి తండ్రినై ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉండుడని సర్వశక్తి గల ప్రభు చెప్తున్నాడు. ఐసమాచారం. ఆ ప్రమాణం ప్రకారంగా క్రీస్తు ప్రభుకి దేవుడు దావీదు సింహాసనాన్ని అప్పగించాడు. దావీదు సింహాసనం అంటే రాజ్యం, రాజ్యాధికారం. రాజ్యాధికారాన్ని పొందినవాడు ప్రభుడేష్. దావీదు తాళపు చెవులు కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, ఇంకా ఏం చేశాడంటే దేవుడు యేసు ప్రభుని మృతులలో నుండి లేపి సజీవులకు మృతులకును అధికారి ఉండడానికి ఏర్పాటు చేశాడు దేవుడు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం
కొర్నేలి ఇంట పేతురు ప్రసంగం ఇలాగ తెలియజేస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 40వ వచనం నుండి దేవుడు ఆయనను 3వ దినమున లేపి, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 40వ వచనంలో దేవుడు 3వ దినమున ఆయనను లేపి ప్రజలకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించెను. ఇదిగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు దృఢముగా సాక్ష్యం ఇవ్వవలనని మాకు ఆజ్ఞాపించెను. అది మృతులకును సజీవులకును న్యాయాధిపతి ఎవరు? ప్రభు అయిన యేసు. దేవుడు నియమించాడు ఇవన్నీ. మృతులకి సజీవులకి న్యాయం తీర్చేవాడు యేసు ప్రభు, న్యాయాధిపతి, జడ్జ్. దేవుడు ఆయనకు ఆ అధికారాన్ని ఇచ్చాడు అని చెప్పాడు. ఈ విషయాలు యేసు ప్రభు తిరిగి లేపబడిన తర్వాత యేసు ప్రభు స్వయంగా మొదటిగా తన శిష్యులకు తెలియజేశాడు. చెప్పాను కదా మీకు, మరలా అంటున్నా, అపోస్తలులే మొదటిగా యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని నమ్మలేదు. ఆయన తిరిగి లేచాడని మరియ చెబితే ఆ మాటని నమ్మకోకుండా వాళ్ళు ఎవరో ఆయన ఎత్తుకొని పోయారేమో అన్నట్టుగా సమాధిలోకి వెళ్ళి తొంగి చూశారు వాళ్ళు. ఎవరు? పేతురు, యోహాను సమాధిలోకి వెళ్ళి తొంగి చూశారు. నమ్మలేదు వాళ్ళు. పునరుత్థానాన్ని నమ్మని మందమతులారా అన్నాడు యేసు ప్రభు వారిని. పునరుత్థానాన్ని నమ్మని మందమతులారా, నీకేం చెప్పేది? నేను బతుకున్నంతకాలం చెప్పాను మీకు. 3వ దినమున మనుష్య కుమారుడు లేపబడతాడని చెప్పాను మీకు, కానీ మీరు నమ్మలా. నమ్మించడానికి ప్రభు అయిన యేసు అపోస్తలులకి 40 దినాల పాటు అగుపడ్డాడు. అపోస్తలుని నమ్మించడానికి ప్రభు అయిన యేసు 40 దినాల పాటు అగిపించాడు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 3వ వచనం నుండి లేఖన భాగాలు ఇలాగ తెలియజేస్తున్నాడు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం నుండి ఆయన శ్రమపడిన తర్వాత, సిలువ వేయబడిన తర్వాత 40 దినముల వరకు, అదిగో 40 దినముల వరకు వారికి, ఎవరికి? అపోస్తలకి అగుపడుచు దేవుని రాజ్య, మొట్టమొదటి సమాచారం, దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణాలు, రుజువులు చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనబరుచుకున్నాడు. సజీవుడై ఉన్న కాలండి. చూడండి, తోమా, నువ్వు నన్ను నమ్మలేదు కదా, వచ్చిన చేతి గురుతుల్లో చేయబెట్టి చూడు, వేలు పెట్టి చూడు, నేనే ఆయన్ని. సజీవుడై ఉన్నా. తన సజీవత్వానికి రుజువులు చూపించాడు అపోస్తలుని. అపనమ్మకస్తులు అపోస్తలులు, నమ్మిన వాళ్ళుగా. అపనమ్మకస్తులకి తన శరీరాన్ని రుజువుగా చూపించి నమ్మకస్తులుగా తీర్చిదిద్దాడు యేసు ప్రభు వారిని. మందమతుల్ని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దాడు అపోస్తలుని. లూకాసు వార్త 24వ అధ్యాయం 13వ వచనం నుండి చదువుతాం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమెను దూరమునున్న ఎమ్మాయి అను గ్రామమున వెళ్ళుచు
జరిగిన ఈ సంగతులన్నీ గుర్చి యేసుప్రభు శిష్యులు ఎంఐ గ్రామానికి నడుచుకుంటూ పోతున్నారంట. నడుచుకుంటూ పోతూ యేసుప్రభువుని సిలువేశారు, ఆయన తిరిగి లేచాడని మన వాళ్ళు కొంతమంది చెప్తున్నారు అని ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటుంటే యేసుప్రభు వారి మధ్యలో వచ్చి ప్రత్యక్షమయ్యాడు. సంభాషించుచు ఆలోచించుకొనుచు ఉండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. అయితే గుర్తుపట్టలేదంట ఆయన్ని. కన్నులు మూయబడ్డాయి. ఆయన మీరు నడుచుచు ఏం మాట్లాడుకుంటున్నారు మీరు అన్నాడు. దుఃఖముఖులై వారి ముఖంలో దుఃఖం వచ్చేసింది. అరే అరే నీకు ఒక్కడివే తెలియదా, యెరూషలేములో ఇంత పెద్ద దుర్మార్గమైన కార్యక్రమం జరిగింది, నీతిమంతుడైన యేసుని సిలువేశారు, ఈ సంగతి తెలియదా, కోడైపోతుంది యెరూషలేం ప్రాంతం అంతా, నువ్వు ఒక్కడివే తెలియదా, నీకొక్కడికే తెలియదా అని మాట్లాడాడు. మాట్లాడుతూ అదిగో మాలో కొంతమంది స్త్రీలు ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన సమాధిలో లేడని తిరిగి వెనుక్కొచ్చేశారు, సమాధిలో లేరని తిరిగి వెనుక్కొచ్చేసారంట. నమ్మలేదు, నమ్మలా. వారిలో క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచూ ఉండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడివే ఎరుగవా ఆయన అడుగగా ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. గుర్తుపెట్టుకో, దేవుని ఎదుటను ప్రజల అందరి ఎదుటను క్రియల్లోనూ వాక్యంలోనూ శక్తిగల ప్రవక్తని నమ్మారు. శక్తిగల ప్రవక్త అయి ఉండేనని మన ప్రధాన యాజకులను అధికారులను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము ఏం విశ్వసించారంటే వాళ్ళు, ఇశ్రాయేలుని విమోచింపబోయేవాడు ఈయనే అని మేము నిరీక్షణ ఉంచాం ఆయన యందు. భౌతికంగా ఆనాడు యూదులు రోమ ప్రభుత్వానికి పన్ను కట్టేవాళ్ళు, స్వాతంత్ర్యం లేని వాళ్ళు. ఇదిగో యేసు ప్రభువు రోమ ప్రభుత్వాన్ని కూల్చివేసి తాను రాజై మాకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాడు అని మేము ఆయన యందు ఎదురు చూసిన వాళ్ళం. ఏం ఎదురు చూశారంటే వాళ్ళు భౌతికమైన దానికోసం ఎదురు చూశారు. వాళ్ళు భౌతికమైన రోమ ప్రభుత్వపు అధికారాన్ని కూల్చేసి తాను రాజై కూర్చుండి యూదా జాతికి ఇశ్రాయేలీయులకి స్వాతంత్ర్యం ఇస్తాడు, ఇండిపెండెన్స్ ఇస్తాడని మేము ఆయన యందు నిరీక్షణ పెట్టుకొని ఉంటుంది. కానీ ఆయన మరణంతో ముగింపు అయిపోయాడు, అయిపోయింది. ఆయన సిలువేశారు, చంపేశారు, సమాధి చేశారు. అరే పునరుత్థానుడై లేస్తాడని నమ్మలేదా నువ్వు? ఇంకని కళ్ళ ముందు వారితో పాటు నడుస్తున్న ప్రభువుని వారు గుర్తుపట్టలేకపోయారు. దౌర్భాగ్యం. 3.5 సంవత్సరాలు ఆయన బోధ విని ఆయన వెంట తిరిగి ఆయనతో పాటు అన్నపానములు పుచ్చుకొని సువార్తలో పాలిభాగస్తులై అయినా కూడా ఆయన నమ్మకపోతే కేవలం భౌతికమైన దానికోసమే యేసు ప్రభువులందు నిరీక్షణ ఉంచితే వాళ్ళకేమొచ్చింది? వాళ్ళ ఆశ నిరాశ అయిపోయింది. మేము ఆయన ఎంతో ఆశ పెట్టుకొని ఉన్నారంట. కాబట్టి క్రీస్తునందు విశ్వాసము, నిరీక్షణ కేవలం భౌతికమైనదే అయితే అది నిష్ప్రయోజనం, వ్యర్థమది. ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఎడల, నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యుడు. ఆ రోజున శిష్యులు ఆయన నిరీక్షణ ఉంచారు. ఏమని? రోమ ప్రభుత్వం నుండి మమ్మల్ని విడిపించే నాయకుడు వచ్చాడు అనుకున్నాం మేము, మాకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చే రాజు వచ్చాడు అనుకున్నాం. కానీ ఆయన్ని చంపేశారు, సిలువేయబడ్డాడు, చచ్చిపోయాడు.
చదవండి ఆ మాట. ఇలాగ అంటున్నాడు 21వ వచనంలో, ఇశ్రాయేలును విమోచింపబోయేవాడు ఈయనే అని నిరీక్షణ ఉంచితిమి. అదిగో నిరీక్షణ, ఎదురు చూపు, నమ్మకత్వం. మేము ఆయన యందు నిరీక్షణ ఉంచితిమి. దేనికోసము? ఏ నిరీక్షణ ఇది? భౌతికమైన నిరీక్షణ. భౌతికమైన స్వాతంత్ర్యం కోసము యేసు ప్రభువునందు నిరీక్షించిన వాళ్ళు ఏమైపోయింది? యేసు ప్రభు భౌతికమైన రాజు అవుతాడా? కాదు. యేసు ప్రభు రాజ్యం భౌతికమైనది కాదు, ఆయన రాజరికము భౌతికమైనది కాదు. మనందరికీ తెలిసినట్టు యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనంలో ఈ మాట రాయబడింది. యేసు ప్రభు రాజు అయితే ఆయన రాజ్యం భౌతికమైనది కాదు, ఆయన రాజ్యం భౌతికమైనది కాదు. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనంలో ఈ మాట రాయబడింది. యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు, ఈ లోక సంబంధమైంది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండా నిమిత్తము నా సేవకులు భౌతికమైన పోరాటం చేసేవాళ్లే గాని నా రాజ్యము ఈ హలోక సంబంధమైంది కాదు. నా రాజ్యము పరలోక సంబంధమైంది, ఆత్మ సంబంధమైంది. నా సింహాసనము కంటికి కనిపించే సింహాసనం కాదు. ఆయన శిష్యులు అపార్థం చేసుకున్నారు. ఆయన భౌతికమైన సింహాసనం వేసుకొని కూర్చొని మమ్మల్ని పరిపాలన చేస్తున్నాడు అని భౌతికంగా నిరీక్షించారు. వారి భౌతికమైన నిరీక్షణలన్నిటినీ యేసు ప్రభువు కొట్టివేసి తానే సజీవుడుగా ఉన్నట్టు రుజువుపరుచుకొని రాజ్యమును గూర్చి ప్రకటించాడు. రాజ్యమును గూర్చిన సంగతులు చెప్పాడు. 40 దినాలలో సుమారు 10 సార్లు అపోస్తులకు కనిపించాడు. అపోస్తులకే తక్కిన వాళ్ళకి కాదు, గుర్తుపెట్టుకోండి, అపోస్తులకే కనిపించాడు. కారణం ఏంటి? అపోస్తులు లోకానికి దేవుని రాజ్యమును గూర్చి యేసు ప్రభు యొక్క పునరుద్ధరణను గూర్చి సాక్షులై ఉండాలి. అందుకోసమే దేవుడు యేసు ప్రభువుని వారి మధ్యలో ప్రత్యక్షపరిచాడు. చదువు ఇలాగ రాయబడింది అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. మనం చదివిన మాట 42వ వచనంలో 41వ వచనం చదువుతాం. ప్రజలందరికీ కాక, ఎందుకు ప్రజలందరికీ కాదు? యేసు ప్రభు ప్రత్యక్షమైంది ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన వారికే. అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు, కనిపించాడు. మేము చూసాం ఆయన్ని. కొన్నేళ్ళ ఇంటిలో సాక్ష్యం చెప్తున్నాడు పేతురు. మేము ఆయన్ని చూసాం, ఆయన దేహమును తాకి చూసాం. ఆయన సజీవుడై ఉన్నాడు, జీవం కలిగి ఉన్నాడు. నిత్య జీవము ఆయన ఎంతో విశ్వాసం ఉంచేవాడికి ప్రసాదింపచేసేవాడు ఆయన. మేము ఆయన చూసాం, ఆయన తాకి చూసాం. కొన్నేళ్ళి అర్థమవుతుందా? మేము ఆయన్ని తాకి చూసాం. మొదటిగా ఆయన మాకే ప్రత్యక్షం, ప్రజలందరికీ కాదు. ఈ విషయాన్ని అపోస్తుడైన పౌలు కొరింథీయులకి జ్ఞాపకం చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. దయచేసి గుర్తుపెట్టుకో, క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము కట్టుకథ కాదది, మనుషులు కల్పించిందిగా. అది దేవుని యొక్క సందేశమై ఉంది. మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడాలంటే యేసుప్రభు యొక్క పునరుత్థానాన్ని హృదయంలో విశ్వాసం ఉంచాలి. చదువు ఇలాగ రాయబడి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. 15వ అధ్యాయము 4వ వచనం నుండి, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫా అంటే పేతురుకి తర్వాత 12 కనబడాను. అటుపిమట
500 ఎక్కువైన సహోదరులకు ఒక సమయం అందే ప్రత్యక్షమయ్యాడు. వీరిలో అనేకులు ఇప్పటికీ నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించారు. ఆ తర్వాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తలులకు అందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. నేను అపోస్తలుల్లో గొప్పవాడినే కాదు, కానీ దేవుని కనికరం చేత యేసు ప్రభు యొక్క కృప వలన అపోస్తలులుగా నియమింపబడ్డాను. ప్రభువు నాకు ప్రత్యక్షమయ్యాడు, నేను చూశాను ప్రభువుని. సాక్షులు అన్నమాట అపోస్తలులు. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము మనుషులు కల్పించిన కథ కాదు, అది కథ కాదు. మానవ జాతికి దేవుడు ఏర్పాటు చేసిన సాక్ష్యమై ఉంది. సాక్ష్యం, మరణం తర్వాత జీవితం ఉంది అని ఒకడు నమ్మడానికి సాక్ష్యం క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం. మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి, యేసు ప్రభువు దేవుడు మృతులలో నుండి లేపాడని, ఆయన రాజయ్య ఉన్నాడని, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడికి పాపాలు క్షమింపబడతాయని, పరలోకంలో స్వాస్థ్యం కలుగుతుందని మనుషులకు సువార్త చెప్పండి అని అపోస్తలులకి ప్రభువైన యేసు బాధ్యత అప్పగించాడు. ఆ బాధ్యతను నిర్వర్తించే కార్యక్రమమే సువార్త ప్రకటన. సువార్త దయచేసి గుర్తుపెట్టుకో, ఒకడు యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని, సమాధిని, పునరుత్థానాన్ని నమ్మాలి. దాని యందు విశ్వాసం ఉంచాలా. విశ్వాసము భౌతికమైన వాటి కోసం కాదు. అనేక మంది యేసు ప్రభువుని నమ్ముతారు, దేనికోసం? భౌతికమైన వాటి కోసం నమ్ముతారు. చెప్పారు మీకు, శిష్యులు అజ్ఞానులై అవివేకులై భౌతికమైన వాటి యందు యేసు ప్రభువు నిరీక్షణ ఉంచినట్టు ఈ రోజున అనేక మంది యేసు ప్రభువుని భౌతికమైన వాటి కోసమే నమ్ముతాడు. ఉద్యోగం ఇస్తానని నేను యేసు ప్రభువు నందు ఎదురు చూస్తున్నా అంటాడు. ఎందుకు నమ్మావు? ఉద్యోగం ఇస్తాడని. ఏం నిరీక్షిస్తున్నావు యేసు ప్రభువు నందు నువ్వు? నేను ప్రమోషన్ వస్తుందని, నా రోగం పోతుందని, ఇలాగూ భౌతికమైన వాటి కోసము క్రీస్తునందు నిరీక్షణ ఉంచితే అటు వాడి యొక్క నిరీక్షణ వ్యర్థం. అలాంటి వాడు మనుషులందరికంటే దౌర్భాగ్యుడు. దౌర్భాగ్యుడు అంటే ఏమాత్రం భాగ్యం లేనివాడు, దౌర్భాగ్యుడు. ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షణ ఉంచుకునేవాడు. నిరీక్షణ విశ్వాసంతో ఒక దాని కొరకు ఎదురు చూడడము నిరీక్షణ యొక్క నిర్వచనం అది. నిరీక్షణ ఏంటి? నిరీక్షణ అంటే నిర్వచనం ఏంటి? విశ్వాసంతో ఒక దాని కొరకు ఎదురు చూడడం దాన్ని నిరీక్షణ అంటాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే నాకు శరీర సంబంధమైన మేలు జరుగుతుంది అనేవాడు దౌర్భాగ్యుడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే నా ఆత్మ పాపము నుండి విమోచింపబడుతుంది, దేవుని ఉగ్రత నుండి తప్పింపబడతాను, దేవుని ఆస్తిలో వాట దొరుకుతుంది నాకు అని ఆత్మ సంబంధమైన వాటి కొరకు నిరీక్షణ ఉంచేవాడు. యేసు ప్రభువు నందు నిరీక్షణ అంగీకారం అవుతుంది. అపోస్తల కార్యములు నిరీక్షణ అంటే అర్థం చెప్తున్నాను మీకు ఇప్పుడు. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో దేవాలయానికి వెళ్తున్నారు పేతురు, యోహానులు. కుంటివాడు అడుక్కోవడానికి ఆ మెట్ల దగ్గర ఉన్నాడు, దేవాలయ మెట్ల దగ్గర, స్టెప్స్ దగ్గర ఉన్నాడు.
పేతురు యోహానుల వైపు తేరి చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు? ఆశతో చూస్తున్నాడు. ఏం కావాలని? ఏమైనా వాళ్ళు ఇస్తే జోలో వేసుకుందామని ఎదురు చూస్తున్నాడు. భౌతికమైన వాటి కోసం ఎదురు చూస్తున్నాడు. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 3వ వచనంలో పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడగగా పేతురును యోహానులు వాడు తేరి చూచి మా తట్టు చూడు, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునేమో భౌతికంగా ఆలోచన చేస్తున్నాడు. ఏమైనా దొరుకునేమోనని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అదిగో విశ్వాసం, నిరీక్షణ. ఏమైనా దొరుకుతుందేమో అని ఎదురు చూస్తున్నాడు. అంతటా పేతురు, నువ్వు భౌతికంగా ఎదురు చూస్తున్నావు. వెండి బంగారాలు భౌతికమైన అవి మా యొద్ద లేవు. భౌతికమైనవి క్రీస్తునందు ఎదురు చూసేవాడు నిరాశ చెందుతాడు. భౌతికమైనవి క్రీస్తునందు లేవు, అపోస్తలుల బోధలో లేవు. ఆత్మ సంబంధమైన ఉన్నాయి క్రీస్తునందు, ఆత్మ సంబంధమైన ఉన్నాయి అపోస్తలుల బోధ యందు. భౌతికమైనవి ఎదురు చూసేవాడు మనుషులందరికంటే దౌర్భాగ్యుడు. వెండి బంగారాలు మా యొద్ద లేవు. యేసు ప్రభు బతికి ఉన్నప్పుడు జనులు యేసు ప్రభు దగ్గర కేవలము భౌతికమైన వాటి కోసమే వెంబడించారు. ఐదు రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు ప్రభు. తిని తృప్తి పొందారు. మళ్ళా 12 గంపలు ఎత్తారు. ఆ తర్వాత మరుసటి రోజు జనులు యేసు ప్రభుని రాజుగా చేయడానికి వచ్చారు. ఆయన దాచిపెట్టుకున్నాడు. మరుసటి దినమున యేసు ప్రభు ఎక్కడ పోయాడా అని వెతుకుతున్నారు. ఎందుకు? మళ్ళా భోజనాలు పెడతాడు, తింటాం, అది అంతే, తృప్తి పొందుతాం. మరే కొంచెం చెప్తాడు, 3 గంటలు 3 రోజులు వాక్యం చెప్తాడు. ఆ తర్వాత ఎటు తిరిగి మన మీద కనికరం బట్టి భోజనాలు పెడతాడు. అబ్బో మహానుభావుడు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది, ఇంత గొప్ప రాజు ఎవడు ఉంటాడు రా బాబు, పద ఆయన వెంట వెళ్దాం అని మనుషులంతా గుంపుగూడి మాట్లాడుకొని యేసుప్రభు దగ్గరికి వస్తున్నాడు. యేసుప్రభు మొమాటం లేనివాడు. మీరు సూచక్రియలు చూచి నన్ను వెంబడించట్లేదు కానీ తిని తృప్తి పొందడానికే వెంబడిస్తున్నారు. మొమాటం లేనివాడు ముఖం మీదే చెప్పాడు. మొమాటం ఉండదండి. ఆ రోజున యేసు ప్రభు బతికున్నప్పుడు మనుషుల ఆలోచనలు యేసు ప్రభు నందు ఎలాగున్నాయో అపోస్తలులు సువార్త ప్రకటించేటప్పుడు కూడా మనుషుల భావాలు అలాగే ఉన్నాయి. చదువు ఇలాగ రాయబడింది, నేటికి మనుషుల భావాలు అలాగే ఉన్నాయి. యోహాను సువార్త 6వ అధ్యాయం. క్రీస్తునందు నిరీక్షణ భౌతికమైన వాటి కోసమైతే అది వ్యర్థం. యోహాను సువార్త 6వ అధ్యాయం ప్రత్యేకించి 26వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. యేసు, మీరు సూచనలు చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నా, ఖచ్చితంగా చెప్తున్నా, మీరు దానికోసం వస్తున్నారు అన్నాడు. హృదయాంతరంగాలు ఎరిగిన వాడు, కపటం లేనివాడు, హృదయాన్ని చదివేవాడు ప్రభు అనేసి, మీరు తిని తృప్తి పొందడానికి వస్తున్నారు కానీ నేను దేవుడి వలన పంపబడిన వాడినని కానీ ఈ సూచక్రియలు దేవుని వలననే జరిగిస్తున్నానని కానీ ఆ రీతిగా మీరు నమ్మి నా యుద్ధకి రాలేదు అన్నాడు. 27వ వచనంలో, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవం కలగజేయు అక్షయమైన ఆహారం కొరకి కష్టపడుడి. అది క్షయమైనవి ప్రభు అయిన యేసు దగ్గర లేవు. తాత్కాలికమైన ఈవులు దీవెనలు ప్రభు అయిన యేసు దగ్గర లేవు. భోజనాలు అన్నపానాలు ప్రభు అయిన యేసు దగ్గర లేవు.
నీ శరీరానికి కావాల్సినవి భౌతికమైనవి యేసుప్రభు దగ్గర లేవు. అవి ఆయన దగ్గర లేవు. అక్షయమైనవి ఉన్నాయి, శాశ్వతమైనవి ఉన్నాయి. ఆయన దగ్గరకు వచ్చేవాడు ఆత్మ సంబంధమైన వాటి కొరకు, అక్షయమైన వాటి కొరకు, శాశ్వతమైన వాటి కొరకు రావాలా, భౌతికమైన వాటి కోసం కాదు. సమరయ ప్రాంతంలో ఊరి బయట బావి, ఆ ఊరి బయట బావి నీళ్లు చేదుకోవడానికి సమరయ శ్రీ వచ్చింది సుకారాని గ్రామం నుండి. యేసు ప్రభు బావి దగ్గర కూర్చున్నాడు. కూర్చుంటే ఆయనతో సంభాషిస్తున్నాడు. సంభాషిస్తూ ఉంటే, నీతో మాట్లాడువాడెవడో నీకు తెలిసిన ఎడల నీవు ఆయన్ని దాహమిమ్మని అడుగుదువు అన్నాడు. నేను ఇచ్చే నీళ్ళు తాగువారు ఎన్నడే తప్పికొనడు అన్నాడు. అనగానే ఆమె ఇంత దూరం రాలేనండి, రావడం రాకపోకలు ఇబ్బందిగా ఉన్నాయి, కాబట్టి ఆ నీళ్ళు ఏదో నాకు అని భౌతికంగా నీళ్ళ గురించి ఆలోచన చేసింది ఆ తల్లి. యేసుప్రభు ఏం చెప్పాడు? జీవ జలం గురించి మాట్లాడాడు, విశ్వాసం గురించి మాట్లాడాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆత్మ సంబంధమైన దాహార్తి, దేవునితో సమాధానం వస్తుంది. అది మాట్లాడితే ప్రభు యేసు అది భౌతికంగా ఆలోచన చేసింది. ఆయన బతికున్నప్పుడు ఆయన వెంట తిరిగిన వారు అనేక మంది భౌతికంగా ఆలోచన చేసుకొని ఆయన అందరూ నిరీక్షణ ఉంచారు, నిరాశ చెందారు. వెనక్కి వెళ్ళిపోయారు వీళ్ళు, భోజనాల కోసం వచ్చిన వాళ్ళు. మరొకడు నేరుగా యేసు ప్రభు వెంట పడతాడు. అయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెంట వస్తానండి అన్నాడు. ఎక్కడికి వెళ్ళినా నేను వెంట వస్తాను. ప్రభు సూటిగా చెప్పాడు, రే వస్తావా? నక్కలకి బొరియలను ఆకాశ పక్షుల గూళ్ళును ఉన్నవి, కానీ మనుష్య కుమారుడికి తలదాల్చుకున్నట్టుగానూ స్థలం లేదు అని చెప్పేశాడు. ఒక దెబ్బకు పోయాడు. అంటే క్రీస్తునందుకు వచ్చేవాడు భౌతికమైన వాటి కోసమే. ప్రజలు ఆయన్ని వెంబడించింది భౌతికమైన వాటి కోసమే, శిష్యులు వెంబడించింది కూడా భౌతికమైన వాటి కోసమే. యోహాను సువార్త 20వ అధ్యాయం, క్షమించండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనంలో శిష్యులు కూడా భౌతికమైన వాటి కోసం యేసుప్రభువు నందు ఎదురు చూశారు, నిరీక్షణ ఉంచారు. ఏమైంది? నిరీక్షణ వ్యర్థమైపోయింది. ఆయన దగ్గర ఏమున్నాయో అవి అడగడం చేత కాలేదు నీకు. ఆయన దగ్గర లేనివాడికి నిరాశ చెందడం దేనికి? చూద్దాం, మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనంలో జెబెదయి కుమారుల తల్లి తన కుమారులు ఇద్దరిని వెంటబెట్టుకొని వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. అయ్యా, నువ్వు రాజు అవుతావు కదా రాజ్యంలో, ఈ నా ఇద్దరు కుమారుల్లో ఒకరిని నీ కుడివైపునను ఒకరిని నీ ఎడవైపునను కూర్చుండు సెలవి, అధికారులు నా కొడుకులకి ఇద్దరికి 2 అధికారాలు, కుడివైపున ఎడవైపున. ఏమడుగుతుంది? అడగమని చెప్పింది ఎవరు? అడగమని చెప్పింది యాకోబు, యోహానే. వాళ్ళ తల్లి చేత అడిగించారు యేసు ప్రభుని. కాబట్టి ఆనాడు క్రీస్తు ప్రభు బతికున్న దినాల్లో మనుషులు ఆయన యందు ఎదురు చూచినవి భౌతికమైనవే. అపోస్తలులు సువార్త ప్రకటించేటప్పుడు కూడా మనుషులు ఎదురు చూసినవి భౌతికమైనవే. ఈ కుంటివాడు సైతము, పుట్టుకుంటివాడు సైతము పేతురు యోహాను దగ్గర భౌతికమైన వాటినే ఎదురు చూశాడు. విచిత్రం చెప్తాను మీకు. ఒక ప్రభుత్వ ఉద్యోగి పౌలు దగ్గర డబ్బు ఏమన్నా దొరుకుతుందేమో అని తన భార్యతో పాటు కూర్చుండి వాక్యం వినడానికి వచ్చాడు. ఎవరతని? ఫెలిక్స్. ఏమి ఎదురు చూస్తున్నాడు పౌలు దగ్గర? ద్రవ్యం ఏమైనా దొరుకుతుందేమోనని ఎదురు చూస్తున్నాడు. అపోస్తల కార్యములు గుర్తుపెట్టుకో, క్రీస్తు యేసు నందు భౌతికమైనవి లేవు.
అపోస్తల కార్యములు 21వ అధ్యాయం, క్షమించండి 23వ అధ్యాయం 24వ వచనం నుండి చదువుతాం. పౌలును 24 కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లాను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. క్రీస్తునందలి విశ్వాసం గూర్చి బోధించాడు పౌలు. విన్నాడు ఫెలిక్స్ భార్యతో పాటు కూర్చుండి. విన్న తర్వాత అప్పుడు అతడు నీతిని గూర్చి, ఆశా నిగ్రహమును గూర్చి, రాబో విమర్శ గూర్చి ప్రసంగించుచూ ఉండగా ఫెలిక్స్ మిగులు భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైనా నిన్ను ఫిలోనంపింతునని చెప్పాను. తర్వాత పౌలు వలన తనకు ద్రవ్యం దొరుకునని, అదిగో నిరీక్షణ. దేనికోసం? డబ్బు కోసం. పౌలు వలన తనకు ద్రవ్యం దొరుకునని ఆశించి మాటి మాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషించుచూ ఉండేను. డబ్బు ఏమైనా దొరుకుతుందేమో, లంచం ఏమైనా వస్తుందేమో. పౌలు యథార్థవను, తనకు అప్పగింపబడిన సువార్త తప్ప ఇంకేం చెప్పడు. ఏం చెప్పాడు? 1, అప్పుడు అతడు నీతిని గురించి ప్రకటించాడు. పౌలు నీతిని గురించి చెప్పాడు. యేసు ప్రభువు నందలి విశ్వాసం ద్వారా మనుషుడు పాప క్షమాపణ పొంది నీతిమంతుడు అవుతాడు. 2, నీతిని గురించి. 2, ఆశా నిగ్రహమును గురించి చెప్పాడు. ఇదిగో ఆయన రెండవసారి ప్రత్యక్షమవుతాడు యేసు ప్రభు. ఆయన వచ్చేంత వరకు భూమి మీద ఉన్నవాటితో సంతృప్తి చెందాలి, ఆశలు నిగ్రహించుకోవాలి అని ఆశ నిగ్రహం గురించి చెప్పాడు. 3, రాబోయే విమర్శ గురించి చెప్పాడు. తీర్పు దినం గురించి చెప్పాడు. భయపడ్డాడే కానీ నమ్మలేదు. ఎందుకను? తన హృదయంలో నిరీక్షణ చెంది ఆశ పెట్టుకున్నది ద్రవ్యం గురించి. ద్రవ్యం గురించి ఆశ పెట్టుకున్నవాడికి సత్యసువార్త హృదయానికి ఎక్కుతుందా? భౌతికమైన వాటి కోసం ఎదురు చూసేవాడికి సత్యసువార్త హృదయానికి ఎక్కదు. అది ఒకవేళ వాడు వచ్చినా అది నమ్మకం కాదు అది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తు యేసునందు నిరీక్షణ అనేది వ్యర్థం, దౌర్భాగ్యమైన స్థితి. అది మనుషులు అందరికంటే దౌర్భాగ్యులై ఉంటారు అని చెప్పేసి. మరి క్రీస్తు యేసునందు ఏం వెతకాలా, ఏం నిరీక్షించాలా? అపోస్తలులు ఏం ప్రకటించారు? చదువు ఇలా రాయబడింది. అపోస్తల కార్యములు, దానికంటే ముందు లూకా సువార్త. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచేవాడు దేని కొరకు నిరీక్షణ ఉంచాలా? దేని కొరకు నిరీక్షించాలంటే నిత్య జీవం కొరకు నిరీక్షణ ఉంచాలా? లూకా సువార్త 24వ అధ్యాయం 47వ వచనం నుండి మాటలు రాయబడ్డాయి. యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరిట మారు మనసును పాపక్షమాపణ ప్రకటింపబడును, ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. ఈ సంగతులకి మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసింది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుంచి శక్తి పొందేంత వరకు పట్టణంలో నిలిచి ఉండడని వారికి ఆజ్ఞాపించను. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే ఏం జరుగుతుంది? పాపాలు క్షమింపబడతాయి, పాప క్షమాపణ జరుగుతుంది. మొట్టమొదటిది క్షమాపణ. 2, పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలిభాగస్తులు అవుతారు.
పరిశుద్ధుల స్వాస్థ్యం. కాబట్టి మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి. 3, వారు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. క్రీస్తునందు విశ్వాసం ఉంచే వాడికి కలిగే ఆత్మ సంబంధమైన మేలుల గురించి మాట్లాడాడు ప్రభునేష్. అపోస్తులు అదే ప్రకటించారు. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు ఈ మాటలు రాయబడ్డాయి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 16 నుంచి 18 వచనాల్లో పౌలుకి ప్రభు అయిన యేసు ప్రత్యక్షమయ్యాడు. దమస్కు ప్రాంతంలో ప్రత్యక్షమైనప్పుడు సంగతులు చెప్పాడంట. ఏమని? నేను నీకు ప్రత్యక్షమైన నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడబో సంగతిని గూర్చి నిన్ను పరిచారకుని గాను సాక్షిగాను నియమించుటకే కనబడి ఉన్నాను. నువ్వు లేచి పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడుతాను. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. సువార్త నమ్మేవాడు చీకట్లో నుండి వెలుగులోకి వస్తాడు. పాప జీవితంలో నుండి నీతి జీవితాన్ని జీవించడానికి వస్తాడు. క్రీస్తునందు పాప జీవితానికి స్వస్తి ఉంది, నీతి జీవితానికి ఆరంభం ఉంది. క్రీస్తునందు మనుషుడు పాప జీవితాన్ని ద్వేషించి దాన్ని విసర్జించి నీతిగా బతకడానికి వస్తాడు. చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత, నా యందలి విశ్వాసం చేత పాప క్షమాపణ, పరిశుద్ధపరచబడిన స్వాస్థ్యమును పొందును అని వారి కన్నులు మనోనేత్రాలు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపుచున్నాను. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచేవాడు భౌతికమైన కన్నులతో భౌతికమైన వాటిని చూచి దాని మీద ఆశ పెట్టుకోడు. భౌతికమైన వాటిని చూడడిక మీదట ఆత్మ సంబంధమైన కన్నులు సువార్త వలన తెరవబడి, అరే ఈ జీవితం శాశ్వతం కాదు, రాబోయే జీవితం ఉంది. కృష్ణ ప్రభుని దేవుడు లేపాడు. దేవుడు ఆయన్ని రాజుగా నియమించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడికి పాప క్షమాపణ దొరుకుతుంది. పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలిభాగస్తులు అవుతారు. పరలోకం వస్తుంది అని మనోనేత్రాలు వెలిగింపబడిన వాడు ఆలోచన చేస్తాడు. అవి ఉన్నాయి కృష్ణ ప్రభునందు, భౌతికమైనవి. ఎవరైనా కానీ క్రీస్తులోనికి వచ్చి కూడా కేవలం కృష్ణ ప్రభువుని భౌతికమైన వాటి కోసమే ఎదురు చూశాడు అనుకోండి, నిరీక్షణ వచ్చాడు అనుకోండి, మనుషులందరికంటే దౌర్భాగ్యుడై ఉంటాడు. క్రీస్తునందు భౌతికమైనవి లేవు. క్రీస్తునందు దేవుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పెట్టాడు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడికి పాపాలు క్షమింపబడతాయి, నీతిమంతుడు అవుతాడు. 2, పరిశుద్ధుల స్వాస్థ్యం పొందుతాడు. 3, పరిశుద్ధాత్మను పొందుకుంటాడు. మనోనేత్రాలు తెరవబడతాయి. ఆత్మ సంబంధమైన వాటిని చూస్తాడు. ఇక మీదట భౌతికమైనవి చూడ్డు. భౌతికమైనవి లెక్కలోకి రావు, అతనికి లెక్కలోకి రావు. కన్నులు తెరవబడిన వాని పరిస్థితి అది. అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. పౌలు యొక్క గత జీవితం సంఘాన్ని హింసించేవాడు. సంఘాన్ని హింసించడము, అధికారుల దగ్గర తాకీదులు తెచ్చుకున్నాడు, పత్రాలు తెచ్చుకున్నాడు. అలాంటి వాడు దమస్కు ప్రాంతంలో ప్రభువుని చూచిన తర్వాత విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొంది పాప క్షమాపణ పొందాడు. పరలోక సంబంధమైన స్వాస్థ్యం ఉంది అని నమ్మాడు. అందుకని భౌతికంగా తనకున్నవి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి
ధర్మశాస్త్ర సంబంధమైన పరిచయునిగా ఉండే అధికారం, సంఘాన్ని హింసించే ఆ అధికార పత్రాలు, ఇవన్నీ ఏం చేశాడు? పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. భౌతికమైంది కాదు, ఆత్మ సంబంధమైంది. కాబట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచేవాడు నిరీక్షణ ఆత్మ సంబంధమైన వాటి కోసమే ఉంచాలా. బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధన ప్రకారంగా ఒకే నిరీక్షణ ఉంది. నిరీక్షణ ఒక్కటే. ఆ ఒక్కటే నిరీక్షణ యందు ఉండడానికే దేవుడు అపోస్తలుల యొక్క సువార్త ద్వారా మనుషుల్ని పిలుస్తున్నాడు. ఆ ఒక్కటే నిరీక్షణ ఏంటది? చదువు గ్రంథంలో ఇలా రాయబడింది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, బాగా గుర్తుపెట్టుకోండి, శరీరం ఒకటే, సంఘం ఒకటే, ఆత్మయు ఒకటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. నిరీక్షణ ఒక్కటే. ఆ రోజున అపోస్తలులు నమ్మిన, మొదటి శతాబ్దపు క్రైస్తవులు నమ్మిన, ఈ రోజున మనం అపోస్తలుల బోధ విని నమ్మిన ఒక్కటే నిరీక్షణ. ఏంటది? ఏంటో చెప్పాడు గ్రంథంలో. నిత్య జీవము. యేసు ప్రభు నమ్ముకుంటే ఆయన యందు మనకు దొరికేది ఏంటంటే నిత్య జీవం. దేవుడితో పాటు నిత్యము, పరలోకము భాగ్యం. దానికోసం కృష్ణ ప్రభువులందు నిరీక్షణ ఉంచాలా. చూద్దాం ఇలాగ రాయబడింది గ్రంథంలో. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో ఈ మాట తెలియజేస్తున్నాడు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే దేవుడు చేసిన వాగ్దానం నిత్య జీవం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో, నిత్య జీవం అనుగ్రహించునన్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఐసమాచారం. దేవుడు ఏం చేశాడు? కృష్ణ ప్రభువునందు విశ్వాసం ఉంచేవాడికి నిత్య జీవాన్ని వాగ్దానం చేశాడు. బాబు వాగ్దానం చేస్తున్నాడు, నీకు నిత్య జీవాన్ని ఇస్తా. కాబట్టి నిత్య జీవము కొరకు మనుషులు కృష్ణ ప్రభువునందు విశ్వాసం ఉంచాలా. ఒకటే నిరీక్షణ. ఈ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి మనుషుడు యేసు ప్రభు ఎలాగైతే దేవుని శక్తి చేత తిరిగి లేపబడ్డాడో అలాగా మనం చనిపోయిన తర్వాత భౌతికంగా శరీరంలో సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు మనల్ని తిరిగి లేపుతాడు. తిరిగి లేపి ఆయన ఏ మహిమలో ఉన్నాడో అదే మహిమలో మనల్ని మార్చుతాడు. సాగు తర్వాత నేను క్రీస్తు ప్రభుతో పాటు ఉంటా. క్రీస్తు ఎలాగుంటాడో అలాగుంటా. క్రీస్తు పైన మరణానికి అధికారం లేదు, నా మీద కూడా మరణానికి అధికారం లేదు. నేను చనిపోను. ఆయన ఎంతకాలం ఉంటాడో నేను అంతకాలం ఉంటా క్రీస్తుతో పాటు. యేసు ప్రభుని నమ్మితే కృష్ణ ప్రభు ఏ మహిమలో ఉన్నాడో అదే మహిమలో నిన్ను కూర్చుండబెడతాడు అని దేవుడు వాగ్దానం చేశాడు. చదువుతాం ఇలాగ రాయబడింది. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఒక్కటే నిరీక్షణ. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట రాయబడింది. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త ద్వారా మిమ్మల్ని, యేసు ప్రభుని ఏ మహిమలో కూర్చుండబెట్టాడో అదే మహిమలో మనల్ని కూర్చుండబెడతాడు. కృష్ణ ప్రభుతో సమానమైన మహిమ ఏర్పాటు చేసి పెట్టాడు. అందుకోసం కృష్ణ ప్రభువు నందు విశ్వాసం ఉంచాను నేను. ఈ నిరీక్షణ
నీ హృదయంలో లేకోకుండా బాప్తిసం పొందితే నీ బాప్తిస్మం చెల్లదు. అన్యజనులు యేసు ప్రభు రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు ఎలాగో నశించిపోతారో, ఈ నిరీక్షణ లేకుండా పొందిన నీ బాప్తిస్మం చెల్లదు. కాబట్టి నువ్వు కూడా వారితో పాటు నశించిపోతావు. క్రీస్తు ప్రభుతో పాటు లేపబడతాను నేను, ఆయనతో పాటు మహిమలో కూర్చుంటాను. అది నిరీక్షిస్తున్నా నేను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాల్లో పౌలు చెప్తున్నాడు. భోజనానికి వెళ్ళిపోతాం, అయిపోయింది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగింది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునైంది. వాక్యాన్ని విని నమ్మాలి మనుషుడు. నాకేదో సూచక్రియ జరిగితే నమ్ముతాను, భౌతికమైనది ఏదో జరిగితే నమ్ముతాను. అలాంటి వాడి నమ్మకం వ్యర్థం, అది వ్యర్థం. క్రీస్తు యేసునందు భౌతికమైనవి ఏమీ లేవు, ఏమీ లేవు. ఆత్మ సంబంధమైనవి ఉన్నాయి ఆయన దగ్గర. చదవండి. వాక్యాన్ని విని నమ్మిన వాడిలో నేను ప్రధానుండి, ఆయనను నిత్య జీవము నిమిత్తము తన్ను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగునా యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతం చేత ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనబరిచాడు. నేను కనికరింపబడి తిని కష్టపరిచాడు. నిత్య జీవం కొరకు తన్ను విశ్వసింపబో వారికి మాదిరికరంగా ఉండాలి నేను. కాబట్టి మనుషుడు క్రీస్తు యేసునందు నిరీక్షణ నిత్య జీవం కొరకైంది అయితేనే అది దేవుని అంగీకారం పొందుతుంది. లేదు ఒక భౌతికమైన యేసుప్రభుని నమ్ముకున్నా, నాకు ఉద్యోగం వస్తుందని నమ్ముకున్నా, లేకపోతే ప్రమోషన్ వస్తుందనో, లేకపోతే చదువుల్లో పాస్ అవుతానో, లేకపోతే భౌతికంగా ఏదో మేడలు కడతానో, అది పనికిరాదని పూర్వము యేసుప్రభునందు ఎదురు చూసిన వారి సాక్ష్యాలు మన కళ్ళ ముందు ఉన్నాయి. వారి ఆశలు, వారి నిరీక్షణలు వ్యర్థమైపోయాయి. ఆయన దగ్గర భౌతికమైనవి లేవు, ఆత్మ సంబంధమైనవి ఉన్నాయి. 2 వచనాలు చూసి మనం భోజనానికి వెళ్ళిపోదాం. దేవుడు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారిని నిత్య జీవం అనుగ్రహిస్తాడని వాగ్దానం చేశాడు. చదువుతాం ఇలాగ రాయబడ్డది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక, విశ్వాసం ఉంచు ప్రతివాడు, కరెక్ట్, ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునని ఆయన అనుగ్రహించడు. అది క్రీస్తు ప్రభుని లోకానికి పంపించడంలో దేవుని ఉద్దేశం. ఎవరైతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుతారో వాడు నశించడు, ఇక మీదట నశించక నిత్య జీవం పొందుటకే యేసు ప్రభుని అనుగ్రహించాడు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని దేవుడు ఆయన్ని పంపలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు ఉండదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి వారికి ఇంతకుముందే తీర్పు జరిగిపోయింది, అయిపోయింది. డెడ్ లైన్ గీసేసాడు దేవుడు. నమ్మిన వాళ్ళని నిత్య జీవం ఇవ్వడానికి, నమ్మని వానికి శిక్ష విధించడానికి లైన్ గీచేశాడు, తీర్పిచ్చేసాడు, అయిపోయింది. నమ్మితే నిత్య జీవం, నమ్మకపోతే నిత్య శిక్ష, దేవుని ఉగ్రత. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవం చూడడు గాని దేవుని ఉగ్రత వాడి మీద నిల్చున్న. ఎంత ఉగ్రతకు పాత్రుడే వాడు.
కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, నేను ముగిస్తూ ఉన్నా. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు ఉత్తరం రాసే సమయంలో కొరింథీ సంఘంలో ఉన్న మృతుల పునరుద్ధరణను గూర్చిన అపనమ్మకం, కేవలం క్రీస్తు యేసునందు నిరీక్షణ ఈ జీవితకాలం మట్టుకే అని మాట్లాడే దౌర్భాగ్యులు ఉన్నారు. వారి యొక్క వెరితనాన్ని, వారి అబద్ధపు భావాన్ని వారి హృదయంలో నుంచి తీసివేయడానికి మొట్టమొదటిగా పౌలు గారు ఏం చేశారంటే సువార్త, వారు నమ్మిన సువార్తని వారికి జ్ఞాపకం చేశాడు. 2, అపోస్తలులే దానికి సాక్షులై ఉన్నారు, నేను కూడా సాక్షినే అని చెప్పాడు. ఆ తర్వాత క్రీస్తు యేసునందు భౌతికమైనవి లేవు, ఆత్మ సంబంధమైనవి ఉన్నాయి, మరణం తర్వాత జీవితం ఉంది అని తేటగా తెలియజేసుకుంటూ వారి అబద్ధపు భావాన్ని వారి హృదయంలో నుంచి తొలగించాడు అన్నమాట. ఈ అధ్యాయంలో జరిగిన వాస్తవం అది. ఈ రోజున నమ్మి కూడా బాప్తిసం పొంది కూడా అనేక మంది ఇంకా ఏదో భౌతికమైనవి పొందుకోవాలనే భావంతో బతికే వాళ్ళు ఉన్నారు. గుర్తుపెట్టుకో, ఆ భావన మాని క్రీస్తు యేసునందు భూమి మీద సుఖాలు లేవు, శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అవమానం ఉంది, హేళన ఉంది, తిరస్కారం ఉంది, లోకం నుంచి నెట్టివేయడం ఉంది. ఎందుకంటే ఆయన్ని లోకాన్ని ద్వేషించింది, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వాడిని లోకము ద్వేషిస్తుంది. ఆయన అవమానపరిచి హేళన చేసి సిలువ చేసింది, హింసించింది. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన మనల్ని కూడా శ్రమ పెట్టి హింసించి చంపడానికైనా తెగించింది. క్రీస్తు యేసునందు శ్రమలు ఉన్నాయి. అలాగని ఆలోచన చేస్తేనే క్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందు. అలా లేకపోతే నీ విశ్వాసం వద్దు, నువ్వు వద్దు, ప్రభుకు అక్కర్లే. శ్రమపడే మనసు కలిగిన వాడివైతే రా దగ్గరికి, లేకపోతే రావద్దు. సుఖభోగాలు లేవు, సుఖభోగాలు ఎదురు చూసేవాడు నిరాశ చెందుతాడు, క్రీస్తులో విడిచిపెట్టబడతాడు. శ్రమలు ఉన్నాయి ఇక్కడ. ఆ మాట చూసుకొని ముగించుకుంటాం. పేతురు అడిగాడు యేసు ప్రభుని, అయ్యా ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు అని చెప్పావే, మరి మేము సమస్తాన్ని విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడిస్తున్నాం కదా, మాకేం దొరుకుతుంది అని అడిగాడు. ప్రభు తేటగా చెప్పాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం. వెళ్ళిపోతాం భోజనానికి, నాకు కూడా ఆకలి అవుతుంది. మత్తయి సువార్త 19వ అధ్యాయం 23వ వచనం నుండి, యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభమని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇది గాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో వంటడు దూరుడే సులభమని మీతో చెప్పుచున్నాను. నేను శిష్యులు ఈ మాట విని ఆశ్చర్యపడిపోయారు. అదేందయ్యా అలాగంటావు, నిన్ను వెంబడిస్తుందే దానికోసం కదా. ఆశ్చర్యపడిపోయారు ఆ మాటకి. ఆశ్చర్యపడి, ఇలాగైతే ఎవడు రక్షణ పొందుతాడు? అబ్బో, రక్షణ చాలా కష్టం. వాడిని చూచి, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమర్థం సాధ్యమని చెప్పాను. పేతురు, ఇదిగో అదిగో గుర్తుపెట్టుకో, మాట్లాడుతున్నాడు. నేను సమస్తాన్ని విడిచిపెట్టావు. ఏ విడిచిపెట్టాడు? వలలు విడిచిపెట్టాడు, చేపలు పట్టే వృత్తి విడిచిపెట్టాడు, తల్లిదండ్రులని దాసుల దగ్గర పెట్టేసి వచ్చాడు. మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మాకేం దొరుకుతుంది? భౌతికంగా అడుగుతున్నాడు. అప్పుడు ప్రభు అయిన యేసు మాట్లాడుతున్నాడు,
మాకేమో దొరుకునని ఆయన అడుగగా యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జనం, ప్రపంచానికే మరొక జన్మ, పునఃస్థితిస్థాపన, పూర్వమున్న వైభోగము ప్రపంచానికి క్రీస్తు ప్రభు ద్వారా ఏర్పాటు చేయబడింది. ప్రపంచ పునర్జననమందు అంటే సంఘంలో మనుష్య కుమారుడు ఆయన సింహాసనం మీద కూర్చొని రాజు అవుతాడు. వెంబడించిన మీరు 12 సింహాసనాల మీద ఆశీనులై, అది సమాచారం. నాతో పాటు సింహాసనం మీద కూర్చో, భౌతికమైనది కాదు. సింహాసనం అంటేనే భౌతికమైనది కాదు. మీరు నాతో పాటు సువార్త ప్రకటిస్తారు. సింహాసనం మీద కూర్చొని మీ వాక్యాన్ని ఎవరైతే నమ్ముతాడో వాడు రక్షింపబడతాడు, మీ వాక్యాన్ని నమ్మని వాడు శిక్షింపబడతాడు. తీర్పు తీరుస్తాడు మీరు ఇశ్రాయేలు 12 గోత్రాలకి అని చెప్పేసాడు, అధికారం ఇచ్చాడు. తర్వాత నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100% పొందుతాడు. 100%. ఇది కాక అది సమాచారం, నిత్య జీవం ఉంటుంది. కాబట్టి క్రీస్తు యేసునందు నిరీక్షణ నిత్య జీవం కొరకై ఉండాలి. ఒకటే నిరీక్షణ ఉంది బైబిల్లో. దేవుడు ఒక్కటే నిరీక్షణ యందు ఉండడానికి పిలుస్తున్నాడు సువార్త ద్వారా. నా కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడికి నా కుమారుడు ఏ మహిమలో ఉంటాడో అదే మహిమలో వాడిని కూర్చుని పెడతాను ఆయన వాగ్దానం చేశాడు, మాటిస్తున్నా. కాబట్టి క్రీస్తునందు నిరీక్షణ ఈ జీవిత కాలం మట్టుకే కాదు, రాబో కాలం మట్టుకు వాస్తవంగా రాబోయే జీవితం ఉంది. తర్వాత భోజనం అయిన తర్వాత మరిన్ని సంగతులు ఆలోచన చేస్తాం. క్రీస్తు యేసునందు మనుషుడు అనుభవించేవి ఏంటి అనేది మనం భోజనం తర్వాత సంగతులు ఆలోచన చేస్తాం. ఓపికగా విన్న మీ అందరికీ ప్రభునామమున వందనములు తెలియజేస్తూ ఉన్నాను.